నమస్తే. భగవద్గీతలో 10వ అధ్యాయం విభూతి యోగంలో 37వ శ్లోకం. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః. ఇంకొన్ని చెప్తున్నారు భగవానుడు ఎట్లా ఆయన స్వరూపాన్ని ఎలా తెలుసుకోవాలో. సో ఇప్పుడు చెప్తున్నారు వృష్ణీనాం వాసుదేవోస్మి అంటే వృష్ణి వంశీయులలో నేను వాసుదేవ పుత్రుడునైన శ్రీకృష్ణుడుగా నువ్వు నన్ను తెలుసుకో అని చెప్తున్నారు. తర్వాత పాండవానాం ధనంజయ, పాండవులలో నేను అర్జునుడినై ఉన్నాను అని చెప్తున్నారు. తర్వాత మునీనాం అప్యహం వ్యాస, మునులలో నేను వ్యాస మహర్షిని. అంటే మునులు అంటే మననశీలులు, అంటే వాళ్ళు జ్ఞానులు. సో అటువంటి వాళ్ళలో నేను వ్యాస మహర్షినై ఉన్నాను. తర్వాత మునీనాం అప్యహం వ్యాస కవీనాముశనా కవి, అంటే పండితులలో నేను శుక్రాచార్యుడినై ఉన్నానని చెప్తున్నారు. సో ఈ విధంగా మనం ఈ భగవంతుణ్ణి మనం ఇట్లా వీళ్ళ ద్వారా మనం భగవంతుణ్ణి ఉపాసించవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. సో ఏ విధంగా ఆయన్ని ఉపాసించాలి, ఇట్లా ఈ ఫిజికల్ వరల్డ్ లో కనిపించే మనుషుల నుంచి కానీ పదార్థాల నుంచి కానీ అని అర్జునుడు అడిగిన క్వశ్చన్ కి ఆయన 20వ శ్లోకా నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.